బస్సు ప్రమాదానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే బస్సు ప్రమాద విచారణకి సంబంధించి ఓ పక్క వేగవంతమైంది, మరో పక్క ఆ బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రిస్వామిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మనతో కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్ గారితో ఒకసారి మాట్లాడదాం. ప్రవీణ్ గారు నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. ప్రవీణ్ గారు, ఇప్పుడు మీ దగ్గర ఎర్రిస్వామి మీ అదుపులో ఉన్నాడా? ఉన్నారండి. ఓకే, అంటే ఏం జరిగింది అనేది కొంచెం మీ మాటల్లో మాకు చెప్తారా కొంచెం క్లియర్గా? ఎర్రిస్వామి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇది వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీ అండి. తర్వాత అతను చనిపోయిన శివశంకర్ మంచి మిత్రులు. అతను తుగ్గలి వెళ్దామని వచ్చి కర్నూలు వచ్చినాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. అయితే ఇతను బస్సుకు వెళ్ళిపోతా అంటే లేదు నేను డోన్ బస్ స్టాండ్ వద్ద దిప్పుతానని చెప్పి ఇద్దరు కలిసి లక్ష్మీనగర్ నుంచి బయలుదేరి మీరు చెప్పినట్టుగానే మా పెట్రోల్ కొట్టించుకున్నారు. పెట్రోల్ కొట్టించి ప్రయాణం మోటార్ సైకిల్ కి హెడ్ లైట్ రోజు పనిచేయట్లేదు. సో అది కొంచెం వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ప్రయాణం చేశారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్న క్రమంలో మరి డివైడర్ తగిలి పడిపోయామంటాడు, కాసేపు స్కిడ్ అయింది అంటాడు. అదంతా అతను ఆ సిచ్యువేషన్ లో అంత అక్యురేట్ గా రాలేదు, కానీ ప్రాబ్లీ డివైడర్ ఏదన్నా తగిలో లేకపోతే స్కిడ్ అయి పడిపోయి ఉండొచ్చు. పడిపోయిన తర్వాత అతను ముందుకి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి పడిపోయాడు. ఇతను వెళ్ళి డివైడర్ మధ్యలో ఆ మట్టి గడ్డి మీద పట్టడం వల్ల ఇతనికి స్వల్ప గాయాలని, అతను వెళ్ళి చోటుగా శ్వాస లేదు, మళ్ళీ వెళ్ళిపోయే వాహనాలు అతన్ని తొక్కేస్తే అనే ఉద్దేశంతో ఆ బాడీని అతను పక్కకి లాగి చనిపోయినట్టు నిర్ధారించుకున్నాడు. ఈ లోపు ఆ బస్సు హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ని రోడ్డు మధ్యలో పడిపోయి ఉన్న బైక్ ని తొక్కుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ లో మంటలు రావటం, మన తర్వాత ఈ ప్రమాదం అంతా జరిగిపోయిందండి.